హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ అరిసెలు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. ఇలా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది అరిసెలు వేస్తే గట్టిగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేయండి, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా అనేది వస్తాయి. దీనికోసం నేను 2 kgs రైస్ తీసుకొని మంచిగా నీట్గా ఇలా ఒక 3-4 టైమ్స్ పెట్టుకోవాలి. అయినా మీకు కొంచెం నల్లగా చెత్తలాగా వస్తుంది కదా, అదంతా పోయేలాగా ఒక 3-4 టైమ్స్ కడిగి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4 to 5 అవర్స్ తర్వాత ఇది మనం ఇలా వడగట్టుకోవాలి. ఎందుకంటే బియ్యం అనేది తడిగా ఉండకూడదు, అప్పుడే పిండి మనకు మెత్తగా రావడం జరుగుతుంది. ఇలా వడగట్టిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఇలా మెత్తగా ఉంటే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. నేను 2 kgs అరిసెల కోసం 1.5 kg బెల్లం అనేది తీసుకుంటున్నా. ఇలా బెల్లం అనేది కొంచెం తక్కువనే తీసుకోవాలి. బియ్యం 2 kgలు, బెల్లం 2 kgలు తీసుకుంటే ఏమవుతుందంటే పాకం అనేది చాలా లూజ్గా అయిపోతుంది. కాబట్టి నేను 2 kgs రైస్కి 1.5 kg బెల్లం తీసుకున్నా. ఇలా నీట్గా తురిమి పెట్టుకొని ఇలా ఒక మందమైన గిన్నెలో మనం తురిమిన బెల్లాన్ని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన దాంట్లోకి కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వద్దు, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా దాన్ని వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చిన యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇట్లా కొంచెం కచ్చపచ్చగా దంచిన ఒక 10 ఇలాచీలు అనేది యాడ్ చేస్తున్నా. దీని తర్వాత ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పానకం అనేది ఈజీగా రావడం కోసం కొంచెం ఒక గ్లాస్ అడని వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టి మంట పెట్టి తర్వాత దీన్ని మనం ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకొని ఇలా ఒక మందమైన గంట తీసుకోవాలి. గంట అయినా పర్లేదు, లేదంటే చెక్కతో ఉంటాయి కదా తెడ్డు లాంటివి, అలాంటివైనా పర్లేదు. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ సగం బెల్లం అనేది కరిగిపోయింది. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మనం తిప్పడం వల్ల బెల్లం అనేది ఇలా తొందరగా మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. ఇలా నురగలుగా వచ్చిందంటే పాకం రావడం స్టార్ట్ అయిందని అర్థం. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మధ్యలో మనం ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ పాకం వచ్చిందండి. ఇంకొక 2 minutes చూద్దాం. చాలామంది పాకం అనేది ఇలా ముద్దలాగా వస్తేనే పాకం అయింది అంటారండి. అలా రావనవసరం లేదు. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం వచ్చినా సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇందులోకి పాకం అనేది చల్లారకుండా ఫాస్ట్గా మనం ముందుగానే పట్టించి పెట్టుకున్న పిండిని కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. సైడ్స్కి ఏమైనా పిండి ఉంటే కూడా అది కూడా దాంట్లోకి తోస్తూ చాలా ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి అనేది మంచిగా కలపాలి. ఇట్లా నీట్గా ఇట్లా సైడ్కు అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కలుపుకుంటూ సైడ్స్కి ఏమైనా ఉంటే పిండిలో కనుక్కుంటూ మంచిగా సాఫ్ట్గా కలపాలి. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్ రావడం కోసం నేను పూరి పిండి అనేది యాడ్ చేస్తున్నా. ఇలా పూరి పిండి అనేది యాడ్ చేయాలండి. చపాతీ పిండి అనేది యాడ్ చేస్తే చాలా గట్టిగా వస్తుంది. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని అనేది కలుపుకోవాలి. ఒకసారి ముద్ద పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని ఇలా మనకు ఆయిల్ అనేది తడపకుండా ఇలా ముద్దలాగా రావాలి. వచ్చేసింది. అది పక్కన పెట్టి ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత మనకి ఇది ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇందాక పక్కన పెట్టిన పిండిలోంచి ఇలా కొంచెం చిన్న ముద్దలుగా తీసుకుంటూ మనకి ఏ సైజు కావాలంటే అలా, ఇది ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దానిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే గ్యారెల మిషన్ ఉంటుంది కదా, దాంట్లో అయినా మనకు నచ్చినట్టుగా ప్రెస్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేతులతో చేయడం వల్లనే చాలా మంచిగా అనేది వస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా టర్న్ చేసుకుంటూ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన దాన్ని కొంచెం హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వని అవసరం లేదు. ఇలా వేసిన వాటిని మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో పొంగి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు ఉంటే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకొని సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే ఈసారి చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా మీకు అరిసెలు అనేవి వస్తాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ గారెలు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. దీంట్లో నేను 2 విధాలుగా చూపిస్తున్నా. ఒకటి పచ్చిమిర్చితోని, ఒకటి కారం పొడితోని చూపిస్తున్నా. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి బియ్యం. ఇది బియ్యంని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా నీట్గా మెత్తగా పిండి అనేది పట్టించుకోవాలి. ఇలా పట్టించిన పిండిని ఒకసారి నీట్గా జల్లెడతోని జల్లించుకోవాలి. దీనికోసం మనకు కావలసినవి ఉల్లాకు మరియు పల్లీలు, కరివేపాకు. ఇవి 4 వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ కడాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు అనేది యాడ్ చేయాలి. ఈ పల్లీలని కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడనివ్వద్దు. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించిన పల్లీలని తీసి సపరేట్గా ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పొట్టు అనేది తీసి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం పచ్చిమిర్చి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో యాడ్ చేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం పిండి వీడియో చూద్దాం. దీనికోసం పిండిలో మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అనేది యాడ్ చేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఉల్లాకులు అనేది యాడ్ చేస్తున్నా. ఉల్లాకులు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు అనేది యాడ్ చేయాలి. ఇది కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి ఇలా వాటర్లో యాడ్ చేసుకొని నీట్గా కడిగి కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. ఇవి 4 యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా. జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇందులోకి 2 స్పూన్ల కారపొడి అనేది యాడ్ చేస్తున్నా. నేను 2 kgsకి 2 స్పూన్ల కారం అనేది తీసుకుంటున్నా. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి. మొత్తం వాటర్ అనేది ఒక్కసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా లూజ్గా వచ్చి రౌండ్స్ చేసేటప్పుడు రాదు కాబట్టి ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పిండి కలిపే విధానం చూద్దాం. దీంట్లోకి జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాం. జీలకర్ర వేసిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకులు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు అనేది యాడ్ చేస్తున్నా. కేజీకి ఒక గుప్పెడు పల్లీలు అనేది యాడ్ చేస్తున్నా నేను. దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నా. మరీ ఎక్కువ వేయద్దు, కారం అవుతుంది. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్. ఇది మొత్తం ఒకసారి వాటర్ వేయకుండా నీట్గా కలిపి దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది నీట్గా రౌండ్గా కలిపి పెట్టుకోవాలి. ఇది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి లూజ్గా అవ్వకుండా ఉంటుంది. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి అనేది కలుపుకుంటూ ఒక రౌండ్ సర్కిల్ వచ్చేలాగా మొత్తం పిండి అనేది మంచిగా కలపాలి. ఇలా పిండి అనేది మొత్తం నీట్గా ఒక రౌండ్ ముద్దలాగా మంచిగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కలిపి పక్కన పెట్టిన తర్వాత మనము ఒక కడాయి పెట్టి దాంట్లోకి మనకు కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యేలోపు మనం చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకుంటూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ బాల్స్ తీసుకొని ఇలా గారెల మిషన్లో ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా నీట్గా ఒత్తి ఇలా ఒక కాటన్ క్లాత్ అనేది పెట్టి దాని మీద ఈ గారెలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పేలంలో యాడ్ చేయకుండా ఇలా వేయడం వల్ల ఏమైనా వాటర్ ఉంటే కాటన్ క్లాత్ అనేది గుంజుకోవడం జరుగుతుంది.
ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం ఒక చిన్న రౌండ్ బాల్ వేసి అందులో వేస్తే బాల్ కొంచెం వెంటనే పైకి వస్తే ఆయిల్ ఆగిందని అర్థం. దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న గారెలు అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో యాడ్ చేయాలి. ఇవి మనం ఎంత ఆయిల్ తీసుకున్నామో దానికి సరిపోయేలాగా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ. ఇలా మధ్య మధ్యలో ఒకసారి ఒక సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నీ ఫ్రై అయ్యేలాగా ఇలా చేయాలి. ఇది కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. ఇలా ఏమైనా ఆయిల్ ఉంటే ఇది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా సైడ్కి వెళ్ళిపోతుంది ఆయిల్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేమ్ ప్రాసెస్లోనే ఆ పిండి కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతికి ఎంతో స్పెషల్ అయిన సకినాలు అనేది ఎలా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి. నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే కరకరలాడుతూ మంచిగా సకినాలు అనేది రెడీ అయిపోతాయి. దానికోసం నేను 2 kgs రేషన్ రైస్ అనేది తీసుకున్నా. ఈ రేషన్ రైస్ని మస్ట్ చెరిగి దాని తర్వాత ఇలా పైన మీకు వాటర్లో కనిపిస్తుంది కదా నల్ల నల్ల అవంతా పోయేలాగా 3-4 టైమ్స్ మంచిగా నీట్గా కడిగి ఒక 4 to 5 hours నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరి 8-9 hours అవసరం లేదు, 4 to 5 hours అయితే సరిపోతుంది. ఇలా 4 to 5 hours నానబెట్టిన తర్వాత ఇది వాటర్ అనేది మనం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వల్ల బియ్యానికి పదన అనేది లేకుండా మిల్లు పట్టేటప్పుడు మనకి మెత్తగా రావడానికి పిండి అనేది ఇట్లా సహాయపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కాటన్ క్లాత్లో వడగట్టిన తర్వాతనే ఇలా పిండి అనేది మిల్లుకు పట్టించాలి. ఇలా పట్టించితే మనకి ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా సాఫ్ట్గా పిండి అనేది వస్తుంది. ఇలా పట్టించిన పిండిని పక్కన పెట్టి ఇలా పిండి అనేది ఒక కాటన్ క్లాత్లో ఇలా పోయాలి. ఇలా పోసిన తర్వాత దీన్ని సపరేట్ చేయాలి. కొంచెం ఇలా సపరేట్ చేసినాక నేను 2 kgs రైస్ తీసుకున్నా కాబట్టి 1 kg రైస్కి 2 స్పూన్ల ఓం అనేది యాడ్ చేయాలి మనం. దానికోసం నేను ఇప్పుడు 2 kgs తీసుకున్నా కాబట్టి 4 స్పూన్లు అనేది యాడ్ చేస్తున్నా. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. 1 kgకి 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ సాల్ట్ కూడా 4 స్పూన్లు అనేది సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులు అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఇది అప్రాక్సిమేట్గా 250 grams కొంచెం తక్కువ, 2 కప్పులు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కప్తో 2 cups అనేది యాడ్ చేస్తున్నాం. సకినాలకు మనకు ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి, వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా 3 యాడ్ చేసిన తర్వాత వీటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా అంతా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి పిండి అనేది తీసుకోవాలి. ఇలా పిండి అనేది మొత్తం ఒక గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెంగా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి ఆల్రెడీ చాలా పదునుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. దానికోసం మనం వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేయాలి. మరి ఎక్కువ పోస్తే సకినాలు అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసేటప్పుడు తడిపి చేస్తాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. దీనికోసం ముందుగా మనం గౌరమ్మను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గౌరమ్మ ప్రిపేర్ చేసిన తర్వాతనే సకినాలు అనేది మనం పోయడం జరుగుతుంది. ఇలా గౌరమ్మను చేసిన తర్వాత ఫస్ట్ సకినా అనేది గౌరమ్మ చుట్టూ ఇలా చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ ఎందుకు వేయాలంటే మీకు ఫస్ట్ సకినాల చుట్టూ కనిపిస్తుంది చూడండి వాటర్ అనేది తేమ. అలా చేయడం వల్ల వాటర్ అనేది సకినాలకు ఉండే వాటర్ అనేది కింద కాటన్ బట్ట వేయడం వల్ల అలా గుంజుకుంటుంది. దానివల్ల మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకోవడం జరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీకు ఒకవేళ ఇలా హ్యాండ్స్తో వేయడం రాకపోతే ఒక కవర్తో కూడా వేసుకోవచ్చు. ఇది మంట పెట్టి కడాయి అనేది పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో యాడ్ చేయడం వల్ల పిండి ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయిందండి. ఇలా మధ్యలో కడాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేయడం వల్ల మనకి సకినాలు ప్రిపేర్ అయ్యేలోపు ఆయిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మొత్తం సకినాలు అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టినట్టు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి తీసి ఆయిల్లో అనేది
వేసుకోవాలి. ఇలా ఒకేసారి అయినా వేయచ్చు. మీకు ఒకేసారి వేయడానికి రాకుంటే ఒక్కొక్కటైనా యాడ్ చేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటైనా వేయండి, లేదంటే అన్నీ ఒకేసారి అయినా యాడ్ చేయొచ్చు. ఇవి ఆవిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సకినాలు అనేది ఒకే సైడ్ కాకుండా 2 సైడ్స్ కూడా ఉడకడం జరుగుతుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్లో బబుల్స్ అనేది తగ్గుతుంది, అప్పుడు తీసేసేయాలి. సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ ఇలా మీకు అన్నీ ఒకేసారి వేయడం రాకపోతే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మధ్య మధ్యలో వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉల్టా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకేసారి 10-20 అయినా కాల్చొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ మురుకులు ఎలా చేయాలన్నది చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను 2 kgs రేషన్ రైస్ తీసుకొని దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. 2 kgs రైస్లోకి మనం టీ గ్లాస్ చూపడం మర్చిపోయాండి, ఇప్పుడు చూపిస్తా. దానికి మనం ఒక గ్లాస్ హాఫ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి కరకరలాడే మురుకులు అనేది రెడీ అయిపోతుంది. ఇలా 2 తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇది ఇలా మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పట్టించుకుంటే సరిపోతుందండి. చాలామంది ఇందులోకి ఏవేవో యాడ్ చేస్తున్నారు, అవి ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఆన్ చేస్తే సరిపోతుంది. దీంట్లోకి నేను 2 స్పూన్స్ కారం పొడి అనేది యాడ్ చేస్తున్నా. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే 1 స్పూన్, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 స్పూన్స్ కారంకి 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేదానికంటే ముందే కలుపుకోవడం వల్ల ఈ కారము, ఉప్పు అనేది మొత్తం పిండి అంతా పడుతుంది అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి మధ్యలో ఇలా ఉండలు ఏమైనా ఉంటే మొత్తం మిక్స్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా ముందే కలపడం వల్ల ఉండలు ఏమైనా ఉంటే మంచిగా వస్తాయి. అది కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండినంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా లూజ్ అవ్వడం జరుగుతుంది. దానికోసం మనం కొంచెం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ పిండినంతా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిలో వాటర్ అనేది యాడ్ చేస్తూ మంచిగా పిండి అనేది సాఫ్ట్ అయ్యేలాగా మొత్తం ఈవెన్గా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగానే నొక్కి పెడుతూ కలపాలండి. అలా అయితేనే మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపేటప్పుడు మనకు కారం, ఉప్పు సరిపోతుందా లేదా అని మనం ఒకసారి పెనంలో వేయడానికంటే ముందే ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం. ఇలా పిండి అనేది ఒకే ముద్దలా వచ్చేలాగా ట్రై చేయాలి. ఇలా మనం దీన్ని ఇలా చపాతీ పిండి ఇలాగా వచ్చేలాగా ట్రై చేయాలి. కాకపోతే చపాతీ పిండి అంతా గట్టిగా అవసరం లేదండి. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకొని ఈ మురుకులు అనేది చేయడానికి ఈ మా సైడ్ అయితే పావులు అంటామండి. మీ సైడ్ ఏమంటారో మరి కామెంట్ చేయండి. వీటికి ఆయిల్ అనేది ఇలా రుద్దడం వల్ల మనం పెనంలో అప్పాలు వేసుకోవడానికి చాలా ఈజీగా పిండి అనేది జారడానికి సహాయపడుతుంది. కాబట్టి మనం ముందుగానే దీనికి అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఆయిల్ రుద్దడం వల్ల పిండి అనేది స్మూత్గా జారుతుంది అన్నమాట. ఇలా మనం కలిపెట్టిన పిండిలోంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్, 2 నిమ్మకాయ సైజులంతా పిండి అనేది తీసుకొని అందులో యాడ్ చేసి ఇలా గరిట పైన రౌండ్గా ప్రెస్ చేస్తే మనకి మురుకులు అనేవి
మురుకుల షేప్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఆల్రెడీ కడాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసినండి, దాంట్లోకి వీటిని మనం యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం అనేది మన పెనంలో వేసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం మురుకులు అనేది యాడ్ చేసుకోవాలి. మంట ఎప్పుడైనా సరే చాలా పెద్దగా పెట్టద్దు. అలా పెట్టడం వల్ల మురుకులు అనేది వేసిన వెంటనే మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి మంట మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మనకు ఇది మురుకులు అనేది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే, మనం స్టార్టింగ్లో వేసినప్పుడు ఆయిల్లో బబుల్స్ అనేవి చాలా వస్తాయండి. ఆల్మోస్ట్ మన మురుకులు అనేది ఉడికినప్పుడు ఈ బబుల్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి. మధ్యలో ఒకసారి ఇది ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలింది కదా, ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 మినిట్స్ తర్వాత చూడండి, బబుల్స్ అనేది ఆగిపోయింది. మన మురుకులు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా ఒక స్టిక్తోని ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకొని ఒక 1 మినిట్ అలా వెయిట్ చేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దీనిలోకి సైడ్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత సేమ్ ప్రాసెస్లోనే ఇందాక మనం ఎలా అయితే వేసామో అలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టినాం కదా, అవే ఎక్సెస్ ఆయిల్ కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత మనం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. కింద పేపర్ వేస్తే ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటే అది కూడా పీల్చేసుకుంటుంది కాబట్టి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. తప్పకుండా కరకరలాడే తెలంగాణ స్టైల్ మురుకులు అనేది రెడీ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసిన తర్వాత మొత్తం చూడండి, ఇలా కనిపించాలి మనకి. ఆయిల్లో బబుల్స్ అనేది రాకుండా ఉండాలి. అప్పుడే మన మురుకులు అనేది కరెక్ట్ వేలో కుక్ అయినవని అర్థం. మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచితే అవి టేస్ట్ మారిపోతాయండి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ ఉన్నప్పుడే వీటిని తీసుకోవాలి. మనం తీసేటప్పుడు కొన్ని ముక్కలు అలా విరిగిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక గరిటెతో మనం ఆ చిన్న ముక్కలన్నీ ఇలా తీసేసేయాలి. అలా చేయడం వల్ల అవి ఆయిల్లోనే ఇంకా డార్క్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.